కామ్రేడ్స్, మే దినం శుభాకాంక్షలు అందరికీ. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులు సమైక్యం కావాలి. ఇవి ఒకనాటి నినాదాలు. ఈనాడు మేడే శుభాకాంక్షలు అని చెప్పామనుకోండి, ఏటి బాబు ఏటి మాట్లాడుతున్నారు, మేడే ఏంటి మేడే అని అదేదో అర్థం కాని పదార్థంలాగా జనాలు ట్రీట్ చేస్తున్నారు. ఇంతలో అంత మార్పు ఎలాగొచ్చింది? ఒక్కసారి కనుక మనం వెస్ట్ బెంగాల్ చూసుకుంటే జ్యోతిర్ బాసు, ఆ తర్వాత వీళ్ళ వాళ్ళు చూసుకుంటే సుమారు 30-35 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంతో కమ్యూనిస్ట్ పార్టీలు ఏలిందే ఆ రాష్ట్రాన్ని. అక్కడే కమ్యూనిస్టుల ఉద్యమం పుట్టింది కదా. ఇప్పటికీ అక్కడ పనిచేయడానికి యావగించుకునే కార్మిక లోకం బద్ధకిష్టల లోకంగా ఉంది అంటే అది ఆనాటి వాసనలే కదా. కమ్యూనిజం లేదు, కానీ ఆ బద్ధకిజం ఉంది. ప్రతిదానికి ఎదురు ప్రశ్న వేసే పని ఎందుకు చేయాలి? టాటా వాళ్ళు వచ్చి నానో కార్లు పెడతా అంటే పెట్టద్దు అని మమతా దీది వచ్చి గొడవ చేసి ఎంతోమంది, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం లేకుండా గంటి కొట్టిందే మమతా బెనర్జీ. మరి అలాంటి వాళ్ళంతా ఉండి ఆ రాష్ట్రాన్ని నాశనం చేసేసారు, అక్కడ ఉన్న కమ్యూనిజాన్ని నాశనం చేశారు. అక్కడే కాదు, ప్రపంచంలో ఈ రోజున ఎక్కడా కమ్యూనిజంకి విలువ లేకుండా పోయింది, ఆస్కారం లేకపోయింది, ఆలోచన లేకపోయింది. ఉన్న కొద్దీ కూడా ఈ యొక్క బూర్జువాలోకం పెరిగిపోతూనే ఉంది. విరుగుటి కొరకే కోవిడ్లో అంతా కూడా సంపాదన కోల్పోయాం. కానీ అంబానీ కానీ అద్వానీ కానీ వీళ్ళంతా ఎంతెంత కోట్లు సంపాదించుకున్నారండి. ఎలా సాధ్యం? మీకు నాకు సాధ్యమా? గడవటమే కష్టమైపోయింది కదా. రేపటి రోజున భోజనం చేస్తామో లేదో డౌట్, రేపటి రోజున బతుకుతామో లేదో డౌట్, పిల్లలు ఉంటారో లేదో తెలియదు, మనతో పాటు ఉన్న కుక్క ఉంటుందో లేదో తెలియదు. అలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో అలా ప్రతి క్షణం గండంగా గడుపుతూ వచ్చిన మనం ఈ రోజున మన సాటి తోటి కార్మిక లోకానికి, కామ్రేడ్స్ అందరికీ లాల్ సలాం ఎలా చెప్పుకుంటాం? లాల్ సలాం చెప్పుకునే రోజులు పోయాయి. కానీ నేను మాత్రం ఒకటి గట్టిగా నమ్ముతున్నాను, ఈ రోజు కాకపోయినా సరే త్వరలోనే ఆ లాల్ సలాం వచ్చే రోజు వస్తుంది, మళ్ళీ కమ్యూనిజం పుడుతుంది.